మరి 18 సార్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపరు మరి నిరుద్యోగులకు ఉపయోగం రాలా, ఒక గుదిబండగా మారింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగ యువతకు ఉరిగా మారింది. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ యొక్క పేపర్ లీకేజీలను అరికట్టే విషయంలో కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చాము. దాన్ని సమర్థవంతంగా రానున్న రోజుల్లో అమలు చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఏ పరీక్ష కానీ, అది ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, రిక్రూట్మెంట్కి సంబంధించి కానీ పూర్తి పారదర్శకతో ఏ రకమైనటువంటి లీకేజీలు కానీ, ఏ రకమైనటువంటి ఇర్రెగ్యులారిటీస్ కానీ లేకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఇస్తున్నటువంటి మోడీ గ్యారంటీ అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఒక సర్వీస్ సెక్టార్ను కూడా ఇండియాలో రానున్న రోజుల్లో ప్రోత్సహిస్తాం. ఉన్నత విలువలతో కూడినటువంటి ఒక సర్వీస్ సెక్టార్ హబ్గా ఈరోజు ఇండియాను ముందుకు తీసుకెళ్తామని కూడా మనవి చేస్తా ఉన్నాను. స్టార్టప్లను ఈరోజు ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్న స్టార్టప్, దాన్ని మరింతగా స్టార్టప్ వ్యవస్థను మరి విస్తరిస్తామనేటువంటిదే మోడీ గ్యారంటీ అని మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు అందరికంటే ఈ సమాజంలో నిర్లక్ష్యానికి గురి కాబడుతున్నది సీనియర్ సిటిజన్స్. మారుతున్నటువంటి జీవన విధానంలో మరి జన్మనిచ్చినటువంటి పిల్లలు పట్టణ ప్రాంతాలకు వలస గ్రామీణ ప్రాంతాల్లో కానీ, సొంత ఇళ్లలో కానీ మరి తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్స్ అనేక రకాల నిర్లక్ష్యానికి, వివక్షత గురవుతున్నారు. సొంత కుటుంబ సభ్యులు కూడా అనేక మంది కుటుంబాలకు సంబంధించి వాళ్ళని ఏమి చూడలేనటువంటి పరిస్థితి, బిజీ జీవనంలో మరి తీవ్రమైనటువంటి ఒత్తిడిలో సొంత తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడానికి సమయం కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. బ్రతకడానికి, జీవనాధారం కోసం, ఉద్యోగాల కోసం సొంత ఇల్లు వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు అలాంటి మరి సీనియర్ సిటిజన్స్ కోసం కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అందులో ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉన్నదో, ఏదైతే సంవత్సరానికి 5 లక్షల రూపాయల వైద్యం అందించేటువంటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ సంబంధించినటువంటి వైద్యం ఏదైతే ఉన్నదో అది సీనియర్ సిటిజన్స్ కూడా అందుబాటులో తీసుకురావడం అనేటువంటిది గొప్ప మానవతా దృక్పథంతో మరి పెద్దల పట్ల గౌరవంతో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయము. అది మోడీ గ్యారంటీ సీనియర్ సిటిజన్స్ కానీ ఈ సందర్భంగా మనవేస్తున్నాను. అంతేకాదు వాళ్ళకు వచ్చేటువంటి పెన్షన్ ఏదైతున్నదో వాళ్ళు కొనేటువంటి మెడిసిన్స్ కూడా సరిపోవడం లేదు. అందుకే ఈరోజు జన ఔషధి కేంద్రాల ద్వారా 100 రూపాయల మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది 20 నుంచి 30 రూపాయల లోపలనే అందుబాటులో వచ్చే విధంగా సీనియర్ సిటిజన్స్కు మరింతగా అందుబాటులో వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం ఒక కొడుకుగా, ఒక బిడ్డగా ఈరోజు నరేంద్ర మోడీ గారు సీనియర్ సిటిజన్ కోసం చేయబోతున్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మరి సీనియర్ సిటిజన్స్కు ఏదైనా సరే ట్రాన్సాక్షన్ జరుపుకోవాలన్నా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. అది పెన్షన్స్ కావచ్చు, ఇతరత్ర బ్యాంకుకి వెళ్ళాలంటే ఇబ్బంది, అన్ని గ్రామాల్లో బ్యాంకులు ఉండవు. కాబట్టి ప్రతి పోస్ట్ ఆఫీస్ను కూడా ఒక మినీ బ్యాంకుగా కన్వర్ట్ చేసి సీనియర్ సిటిజన్స్కు అందుబాటులో తెచ్చేటువంటి కార్యక్రమం కూడా మరి కేంద్ర ప్రభుత్వం చేయబోతా ఉంది. ఒక కాలంలో మనకు తెలుసు పోస్టల్ వ్యవస్థ ఉండదు. ఈరోజు కొరియర్ సర్వీస్ వచ్చిన తర్వాత, స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత మరి ఈరోజు ఏదైతే స్మార్ట్ ఫోన్ ద్వారా సందేశాలు పంపించుకుంటున్నామో ఈరోజు పోస్టల్ వ్యవస్థ పూర్తిగా ఇక లాభం లేదనుకున్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందు చూపుతో అనేక సామాజిక కార్యక్రమాలు కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా నిర్వహిస్తూ అది మినీ బ్యాంకుగా కన్వర్ట్ చేస్తూ ఈరోజు అనేక రకాల ఇన్సూరెన్స్ స్కీములు కూడా అమలు చేస్తూ పోస్ట్ ఆఫీస్ వ్యవస్థను కూడా రక్షించినటువంటి మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. అంతేకాకుండా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన,
అంటే రైతులకు ఏదైతే మోడీ డబ్బులు సంవత్సరానికి 3 సార్లు మరి ప్రతి రైతుకు అందించేటువంటి ప్రయత్నం చేస్తామో దాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తాము. ఇది రైతులకు ఇచ్చేటువంటి మోడీ గ్యారెంటీ అని మనం వేస్తున్నాను. ఇన్సూరెన్స్ స్కీమ్, క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, పంటల బీమా పథకం మరింత సమర్థవంతంగా నిర్వహిస్తాము. ఇన్సూరెన్స్ కంపెనీల మీద సమగ్రమైనటువంటి మరి ఒక యోజనతో వాళ్ళ మీద మానిటరింగ్ చేస్తూ రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందే విధంగా, సకాలంలో అందే విధంగా మరింత సమర్థవంతంగా మేము చేయబోతున్నాము. ఇది రైతులకు ఇచ్చేటువంటి మోడీ గ్యారెంటీ అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా మిల్లెట్స్ ఈరోజు భారతదేశ ప్రోత్సాహంతో, నరేంద్ర మోడీ గారి చొరవతో ఈరోజు ప్రపంచమంతా కూడా మిల్లెట్స్ను మరి ఆదరిస్తున్నది. దాన్ని ఈరోజు మిల్లెట్స్ను సూపర్ ఫుడ్గా ప్రోత్సహించి ప్రపంచంలోనే మిల్లెట్స్ హబ్ ఎక్కడుంది అంటే ఇండియాలో అనే విధంగా రైతాంగాన్ని ప్రోత్సహించి ఆదరించుకోవడం కోసం భారతదేశాన్ని మిల్లెట్ హబ్గా నిర్మించేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని మనం చేస్తా ఉన్నాను. ఈరోజు చాలామంది మిడిల్ క్లాస్ ఫార్మర్స్ కానీ, అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి పొదుపు సంఘాలు కానీ, కొన్ని సామాజిక వర్గాలు కానీ పూర్తిగా మరి పాల ఉత్పత్తిదారునే ఉపాధి పొందుతూ ఉన్నారు. పెద్ద డైరీలు వేరు, చిన్న చిన్నగా 1-2 పశువులను పెట్టుకోవడము, వాటి ద్వారా ఆవులు కానీ గేదెలు కానీ మరి జీవనోపాధి చేసుకుంటూ కుటుంబాలు పోషిస్తున్నటువంటి వాళ్లకు మరింతగా మరి ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేస్తాము. డైరీ సహకార సంఘాలు నిర్వీర్యమైన దేశంలో గుజరాత్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు తప్ప. కాబట్టి రానున్న రోజుల్లో ఈ యొక్క డైరీ కోఆపరేటివ్ సొసైటీస్ను మరింత పటిష్టవంతం చేసి రైతులకు మేలు చేసేటువంటి కార్యక్రమం చేపడతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి పశువులకు కూడా అన్ని రకాలుగా వ్యాధులకు సంబంధించినటువంటి నివారణ కోసము టీకా వ్యవస్థను మరింత పటిష్టవంతంగా చేసేటువంటి కార్యక్రమం మరి చేయబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మత్స్యకారులకు, ఎందుకంటే వ్యవసాయ రంగం తర్వాత, చేనేత రంగం తర్వాత అత్యధికమైనటువంటి మరి రైతులు ఆధారపడేటువంటిది మత్స్యకారులు. ఆ మత్స్యకారులకు కూడా అన్ని రకాలుగా బోట్లకు బీమా కానీ ఇతరత్ర కానీ మరి